సందర్భాల్లో మంచి వ్యక్తులు కూడా చెడు దారిలో పోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఓకే, మన దేశంలో అయితే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. మంచోడు కూడా చెడు దారిలో కంపల్సరీ పోతాడు. ఓకే, మన రాజకీయ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే సినిమాలలో మనం వినే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఒక సిన్సియర్ ఆఫీసర్ అనేవాడు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కలెక్టరేట్లో కానీ ఏదో ఒక జాబ్ కొట్టి మన ప్యాషన్ తోటి జాబ్ కొట్టి సమాజానికి సేవ చేద్దామని చెప్పేసి పోతాడు, వాడి కుటుంబాన్ని నడుపుకుందామని చెప్పేసి పోతాడు. కానీ వీని మీదున్న పై అధికారులు మొత్తము లంచగొండి నా కొడుకులు, అవినీతి చేసే నా కొడుకులు అయి ఉండి, రౌడీ నా కొడుకులాగా ప్రవర్తించే వాళ్ళు అయి ఉండి, వీడు కూడా వాళ్ళ దారిలో పోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, వీడిని నిజాయితీ పరుడు కనుక అయితే వీడు వీడిని బుక్ చేసి తప్పుడు కేసులు పెట్టి లోపలికి నూపుతారు, లేకపోతే వీడిని పడిపోయే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు. ఇదంతా ఇంపాక్ట్ అనేది వాళ్ళ మైండ్ మీద పడేసరికి వాళ్ళు కూడా చెడుదారులో వెళ్ళిపోతారు. మరి దీనికి కారణం ఏంటి బ్రదర్ అంటే, మనం ఎన్నుకున్న నాయకులు ఫ్యాన్లను హ్యాపీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదా ఉంది, కానీ గుద్దవలే ట్యాక్స్ వస్తుంది కాబట్టి బ్యాన్ చేయరు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే, క్రిమినల్ వాడు పైన చేస్తూనే ఉంటాడు, తలకాయలు ఎగరబడతాడు, మటలు చేస్తాడు, అది అన్నీ చేస్తాడు, రేపులు చేస్తాడు. కానీ మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తారు. ఇట్లాంటి రాజకీయ వ్యవస్థ అనేది ఓకే, వాడి పని అది చేస్తాడు, చెడ్డు వాడి పని అది చేస్తాడు, అని పట్టించుకోకూడదు. మీరే జాగ్రత్తగా ఉండరు అని చెప్పేసి సిచ్యువేషన్ అనేది మన దేశంలో ఉంది.